హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం కొత్త రకం ఆకుకూర గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరెవరైనా ఈ ఆకుకూరను చూసి ఐడెంటిఫై చేశారా? చేస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ నేను కూడా చెప్తాను ఇది ఏం కూరగాయ అనేది. అయితే ఆకుకూరలలో మనకు చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయట. జనరల్గా మనం మాత్రము పాలకూర, తోటకూర, కోయిగూర, పొన్నగంటి కూర, బచ్చలి కూర, ఎర్ర బచ్చలి కూర, తెల్ల బచ్చలి కూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తర్వాత చాలా నల్లేడు కూర, అలాగే మొరంగడ్డల కూర, ఇట్లా ఆకుల కూర, ఇట్లా చాలా ఆకుల్ని మనం చూస్తున్నాం, తింటూ ఉన్నాం. అయితే ఆకులలో చాలా పిండి కూర, కొండపిండి ఆకు అని అంటారు, అది కూడా ఉంటుంది. అయితే చాలా రకాల ఆకుకూరలు ఉన్నప్పటికీ మనము ఒక 10-15 ఆకుకూరల్ని మాత్రం తింటున్నాం. ఈ మధ్య కాలంలో అందరికీ బాగా అవేర్నెస్ వచ్చి, కానీ ఈ ఆకుకూర ఉంది చూసారా, ఇది మనకు ఒకప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపించేది. ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెంచితే దీన్ని తెంపుకొని వచ్చాను. జనరల్గా అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపించేది. ఇది పెంచుతున్నారు ఇప్పుడు ఈ ఆకుకూరని. చూడండి, మంచిగా వీటి వేర్లు చూసిరా, ఈ వేర్లని అట్లానే పీక్కొని వచ్చిన అనమాట నేను. అంటే ఇంకా చాలా ఉన్నాయి, మొదలు వేర్లు అలాగే ఉన్నాయి. అయితే ఇది ఇలా పరుచుకొని పోతుందన్నమాట. ఈ ఆకు ఇలా పరుచుకొని ఉంటుందన్నమాట ఈ ఆకు. ఇప్పటికి ఎవరికైనా అర్థమైందా? అయితే ఇది కాస్త చేదుగానే ఉంటుంది. చాలామంది దీన్ని ఇష్టపడరు. వెజిటేరియన్ వాళ్ళు మాత్రం చింతపండు కాస్త వేసుకొని దీన్ని వండుకొని తింటారు. నాన్ వెజిటేరియన్స్ మాత్రం దీంట్లో వాళ్ళకు నచ్చిన ఒక నాన్ వెజిటేరియన్ ఐటమ్ వేసుకొని దీన్ని తింటుంటారనమాట. సో ఈ కూరగాయ పేరు ఆల్రెడీ మా బాబు చెప్పాడు. బట్ దీంట్లో మీకు వినిపించిందో వినిపించలేదో నాకు తెలియదు, కానీ ఈ కూరగాయని ఏమంటారు అనేది నేను చివరికి చెప్తాను. సో దీన్ని ఎలా వండాలి, దీన్ని ఎలా తుంచాలి అనేది కూడా చెప్తాను. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళని, ఇది బాగా పెంచుతున్నారు మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అంటున్నాను కదా, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది కనుక వారంలో 3 రోజులు కనుక దీన్ని తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. అయితే ఈ కూరగాయని మేము చిన్నప్పటి నుంచి బాగా నాన్ వెజ్లో వేసుకొని తినేవాళ్ళము. వెజిటేరియన్గా కూడా మేము తిన్నాము. ఏంటి అంటే దీంట్లో చింతపండు వేసుకొని దీన్ని చేస్తామన్నమాట. అయితే ఏమవుతుందంటే దీన్ని ఎలా తెంపాలి, ఇది ఇలాగే